అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభార్తను మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ దేని గురించి అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలను మనకు ఈ ఏప్రిల్ నెల 23వ తారీఖున విడుదల చేస్తున్నామని. ఒకవేళ మనకు ఏప్రిల్ 23వ తారీఖున ఫలితాలు కనుక విడుదల చేసినట్లయితే మన యొక్క ఫలితాలు మనం ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఏ వెబ్సైట్లకు వెళ్ళాలి, అంతే కదండి మీరు డైలీ యూస్ చేసే వాట్సాప్ ద్వారా కూడా మీకు ఫలితాలు మీరైతే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మనమైతే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులతో హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు కాగా తెలుగు మీడియం వాళ్ళు 51,069 మంది విద్యార్థులు అయితే పరీక్ష అయితే రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9553000009 లేదా అధికారిక వెబ్సైట్ అయినటువంటి మనకు bsc.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి మనకు ఫలితాలు విడుదల చేశారు. ఇక మనం వాట్సాప్లో మనకి ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలని అయితే చెప్తాను. 9553000009 అనే ఒక నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న వాట్సాప్లో మీరు హాయ్ అని చెప్పేసి మీరు జస్ట్ అలా టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మనకు కొన్ని సర్వీసులు కనిపిస్తూ ఉంటాయి, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మీరు అక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సర్వీస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉన్నది, అక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ 10th క్లాస్ సంబంధించి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫలితాల కోసం అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకి కనిపిస్తుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు సెండ్ చేయండి. మనం సెండ్ చేసిన తర్వాత సో మీరేం చేయాలంటే ఒక హాల్ టికెట్ నెంబర్ని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయమంటారు. మీరు ఎంట్రీ చేసి సెండ్ మీద ట్యాప్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు PDF రావడం జరుగుతుంది, మీకు మార్క్స్ మెమోకి సంబంధించి.